రామచంద్రుడి మదిలో మెలిసింది. అలా సీతమ్మ మదిలో మెలవగానే ఆ రామచంద్రుడు సీతమ్మ పొందుతూ ఉన్నాడు. అలాగే లక్ష్మణ, పంపా వనాలలో వాయువు ఏ విధంగా ఉన్నది, వాయువు కలిగిస్తున్నటువంటి అనుభూతి ఏ విధంగా ఉన్నది అని చెప్పి రామచంద్రుడు అంటూ పద్మకేసర సంసృష్ట వృక్షాంతర వినిస్వత నిశ్వాసవ ఇవ సీతాయాః వాతివాయున్ మనోహరః. అక్కడ పంపా సరోవరంలో ఉన్నటువంటి వాయు సంచారం గాలి ఏ విధంగా కదులుతోంది అనంటే పద్మకేసర సంసృష్ట, ఆ గాలి మలయ పర్వతం నుంచి వస్తున్నటువంటి మందమారుతము చక్కగా పద్మముల యొక్క కేసములు తాకుతూ ఉన్నాయి. ఆ తాకిడికి కదిలినటువంటి ఆ పద్మ కేసముల పొడినంతటినీ కూడా స్పృశిస్తున్నటువంటి విధంగా వృక్షాంతర వినిసృత, చెట్ల మధ్య నుండి వీస్తూ ఉన్నది ఆ గాలి. మనోహర, ఆ గాలి ఏ విధంగా ఉంది, మనోహరమైనటువంటి ఆ గాలి సీతాయాః నిశ్వాస ఇవ వాయువాది. ఆ పంపా సరోవరంలో సీతమ్మ వారి యొక్క నిట్టూర్పు వలె ఆ గాలి వీస్తూ ఉన్నదయ్యా. అంటే పంపా సరోవరంలో